ఆస్ డాక్టర్ జానర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. జయకుమార్, ఎప్పుడైనా మీకు హెయిర్ ప్రాబ్లం ఉంది అంటే ఫోన్లో ట్రీట్మెంట్ లేకపోతే ఆన్లైన్ ట్రీట్మెంట్ కంటే డాక్టర్ని కలిసి మీ సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడం అవసరం. అలాగే యూజువల్గా నేను కన్సల్టేషన్కి పిలుస్తూ ఉంటాను. ఇప్పుడు కన్సల్టేషన్కి పిలిచినప్పుడు మిమ్మల్ని చూసి మిమ్మల్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఒకవేళ మీకే గనక మీ డోనర్ ఏరియా అంటే స్కాల్ప్ వెనకాల డోనర్ ఏరియా అనేటువంటిది చాలా పల్సగా ఉంది లేదా చాలా తక్కువగా ఉంది, అట్ ద సేమ్ టైం మీ స్కాల్ప్ ఎక్కడైతే ట్రాన్స్ప్లాంట్ చేయాలో ఆ ఏరియా చాలా పెద్దగా ఉంది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో మీకు కనుక ట్రాన్స్ప్లాంట్ చేసినట్లయితే చాలా తక్కువ గ్రాఫ్ట్లతో ఫ్రంట్ ఏరియాలను లేకపోతే మనకు కావాల్సిన ఏరియాలో చాలా తక్కువ ఏరియానే కవర్ చేసే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు కొంచెం ఏరియాలో హెయిర్ ఉండి మిగతా ఏరియా అంతా ఖాళీగా కనిపించే అవకాశం ఉంది. అంతేకాకుండా అలా తక్కువ డోనర్ ఏరియా ఉన్నప్పుడు యూజువల్గా బాడీ హెయిర్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే బియర్డ్ హెయిర్ కావచ్చు, చెస్ట్ హెయిర్ కావచ్చు, హెయిర్ ఫ్రమ్ ప్రైవేట్ పార్ట్స్ కావచ్చు. బట్ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇంకోటి ఉంది. అదేంటి అంటే మన స్కాల్ప్ హెయిర్ గ్రో అయినంత లెంత్ మన బాడీ హెయిర్ గ్రో అవ్వు. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం క్రమక్రమంగా రెసిపియంట్ డామినెన్స్ అనే ఫెనామినా ద్వారా బాడీ హెయిర్ కూడా కొంచెం లెంత్ గ్రో అయ్యే అవకాశాలు ఉంది. ఏది ఏమైనా కూడా స్కాల్ప్ మీద డోనర్ ఏరియా చాలా తక్కువ ఉండి బాడీ మీద కూడా డోనర్ ఏరియా కనుక చాలా తక్కువగా ఉంది అంటే తలంతా ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేటువంటిది కుదరదు. అటువంటప్పుడు సగం ట్రాన్స్ప్లాంట్ చేసి సగం బట్టను అలా వదిలేసేదానికంటే ఐదర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోకుండా ఉండడం మంచిది, లేకపోతే ఫ్రంట్లో ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని వెనకాల ప్యాచ్ అన్న పెట్టుకోవాలి. కానీ మన దైనందిన రెగ్యులర్ జీవితాలలో విగ్ కానీ ప్యాచ్ కానీ వాడుతూ ఉండడము, దాన్ని సర్వీస్ చేయించుకోవడం, మళ్ళీ విగ్ మార్చడం అనేది ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి ఒకవేళ మీరు ఆ ఖర్చుకి రెడీ లేరు అంటే విగ్ కానీ ప్యాచ్ కానీ ఆప్షన్స్ మీరు చూస్ చేసుకోకూడదు. ఇటువంటి సిచ్యువేషన్లో మరి ట్రాన్స్ప్లాంట్ కుదరదు, విగ్ కుదరదు అన్నప్పుడు ఐదర్ మనం ఏం చేయాలి అంటే తలంతా గుండు చేయించుకొని ఎస్ఎంపీ చేయించుకోవాలి. ఎస్ఎంపీ చేసినప్పుడు ఆ ఏరియాలో స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్ ద్వారా డాట్స్ ఏవైతే క్రియేట్ చేస్తామో అవి హెయిర్ ఉన్నట్టు ఇల్యూషన్ క్రియేట్ చేస్తాయి. బట్ ఆ ఇల్యూషన్ మీ స్కాల్ప్లో ఆల్రెడీ హెయిర్ ఉండి అక్కడక్కడ గ్యాప్స్ ఉంటే వర్కౌట్ అవుతుంది, లేదా మీ స్కాల్ప్ అంతా టాన్సర్ చేసి అంటే గుండు చేయించుకున్నట్లు ఉందంటే అప్పుడు కూడా వర్కౌట్ అవుతుంది. ఇలా కాకుండా మీరు స్కాల్ప్ పై భాగంలో అంతా ఎస్ఎంపీ చేయించుకొని వెనకాల భాగంలో హెయిర్ గ్రో చేసుకున్నారు అనుకోండి, అప్పుడు అది ఇల్యూషన్ క్రియేట్ చేయకుండా ఒక రకమైన ఆక్వర్డ్ సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తుంది. అంటే స్కాల్ప్ వెనకాల జుట్టు ఉంటుంది, తలంతా మాత్రం ఏదో పెయింట్ వేసుకున్నట్లు ఫీలింగ్ కలుగుతుంది. సో అందుకని ఎవరికైతే డోనర్ ఏరియా తక్కువ ఉంటుందో వాళ్ళకి నేను ఎప్పుడు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేయను. ఇన్స్టెడ్ విగ్ కానీ లేకపోతే ఎస్ఎంపీ కానీ లేకపోతే తలంతా గుండు చేసుకోవడం కానీ లేకపోతే ఇంకా అదర్ కెమోఫ్లాష్ టెక్నిక్స్ ఏమైనా వాడుకోండి అని చెప్పి పంపించడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడన్నా మీకు నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వద్దు అని చెప్తున్నాను అంటే దానికి కారణం డెఫినెట్గా మీకు అది సూట్ అవ్వదు, మీరు రైట్ క్యాండిడేట్ కాదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల వచ్చే లాభం లేదా వచ్చే గుడ్ లుక్ కంటే ఎక్కువ నష్టమే జరగబోతుంది అని ప్రిడిక్ట్ చేసి మీకు వద్దు అని చెప్పడం జరుగుతుంది. ఇంకా మీకు క్లారిటీ రావాలి అంటే మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఇంకొక డాక్టర్ దగ్గర కూడా వెళ్ళి కనుక్కుంటే మీకు ఒక ప్రాపర్ ఐడియా అంటూ వస్తుంది. సో ఎప్పుడైనా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వద్దు, మీరు విగ్ కానీ లేకపోతే ఇంకేదైనా ట్రీట్మెంట్స్ తీసుకోండి అంటే డెఫినెట్గా అది మీకు మంచిది కాదు అని అర్థం.